శ్రీగురుభ్యో నమః. వాగర్ధాయో సంపృక్తౌ ఆగర్ధ ప్రతిపత్తయే వందే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మన యొక్క అడ్లూరి గ్రామంలో ఏం చేసి ఉన్నటువంటి శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సోమనాథుడు సోమేశ్వరుడుగా మన యొక్క అడ్లూరి గ్రామంలో పరమశివుడు వెలసి ఉన్నాడు. ఈ యొక్క దేవాలయము చాలా ప్రాచీనమైనటువంటిది. ఇది క్రీస్తు శకము 11వ శతాబ్దంలో కాకతీయ రాజులు ఈ సోమేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా పురావస్తు శాఖ వారి ద్వారా మనకు తెలియచున్నది. సోమేశ్వరుడు అంటే సోముడు అంటే చంద్రుడు అనేటటువంటి అర్థం. చంద్రుణ్ణి శిరస్సుపై ధరించినటువంటి వాడు కావున ఇక్కడున్నటువంటి ఈశ్వరుడికి సోమేశ్వరుడు అని పేరు వచ్చింది. అటువంటి సోమనాథుడు ఇక్కడున్నటువంటి లింగానికి బ్రహ్మసూత్రంతో కూడుకుని ఉన్నటువంటి సోమనాథలింగం. బ్రహ్మసూత్రం అంటే శివలింగము ముందుగా గీతలుంటాయి, ఆ గీతలనే బ్రహ్మసూత్రం అంటారు. మామూలు లింగానికి మనము 1,00,000 సార్లు అభిషేకం చేస్తే ఎంత ఫలితమో ఒక బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగానికి అభిషేకం చేయడం అంత ఫలితం ఇస్తుంది. అటువంటి సోమనాథుడు మన అడ్లూరి గ్రామంలో వెలిసి ఉండటం చేత మన గ్రామం అంతా కూడా సస్యశ్యామలమయ్యి గ్రామ ప్రజానీకమంతా కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శోభిల్లుతూ ఉన్నది. అటువంటి సోమనాథుడు ఈ గ్రామంలో ఉండటం మనందరి పూర్వజన్మ సుకృతం. స్వామివారికి ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవాలయంలో ప్రాతకాలము విశేషంగా రుద్రాభిషేకం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు జరుగుతాయి. అలాగే స్వామివారికి ఈ యొక్క కార్తీక మాసాన్ని పురస్కరించుకొని విశేషంగా ఈ మాసమంతా కూడా ప్రతిరోజు ఉదయము ప్రాతకాల సుప్రభాత సేవతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. స్వామివారికి మహానివేదన జరుగుతుంది. అంతేకాకుండా స్వామివారికి విశేషంగా వారి వారి యొక్క గోత్రనామాలతో స్వామివారికి రుద్రాభిషేకం చేయటం జరుగుతుంది. మాసానాం కార్తీకం విశేషితః అన్నారు. అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం చాలా విశేషమైనటువంటిది మరియు ఆధ్యాత్మికంగా దివ్యమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. ఈ మాసానికే దామోదర మాసం అనే పేరుతో కూడా శ్రీ మహావిష్ణువుని కూడా పూజిస్తూ ఉంటారు. శివకేశవులకి ఇరువురికి కూడా అభేదమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. అందుకే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అన్నారు. ఈ మాసంలో ముఖ్యంగా ప్రాతకాల స్నాన విధి, దీపారాధన, దీపదానము, ఏకభుక్తము అంటే ఒంటిపూట భోజనం లేక నక్తం నెల మొత్తం ఉపవాసం చేయటం, ప్రాతకాలము ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేయుట, దీపాలు వెలిగించుట విశేష పుణ్యఫలాన్నిస్తుంది. అంతేకాకుండా ఈ మాసంలో మనము పరమేశ్వరుణ్ణి అశుతోషుడు అని అంటారు. అశుతోషుడు అనగా వెంటనే సంతోషించేటటువంటి వాడు అని అర్థం. శివోహో అభిషేక ప్రియ అన్నారు. అంటే శివుడి మీద అన్ని నీళ్లు పోస్తేనే ఆయన సంతోషిస్తాడు. అందుకే ఆయన్ని అశుతోషుడు అన్నారు. అటువంటి విశేషమైనటువంటి శివుడికి ఈ మాసంలో చేసేటటువంటి అభిషేకము విశేష ఫలితాన్నిస్తుంది. అంతేకాకుండా ఈ మాసంలో దాన ధర్మాలు విశేషంగా చేయాలి. అదాన దోషేణ భవేత్ దరిద్రో
దరిద్రదోషేణ కరోతి పాపం పాపాత్ అవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి అన్నారు. దాన ధర్మాలు చేయకపోవడం వల్ల దరిద్రుడిగా పుడతాడు. దారిద్ర్య దోషం వల్ల పాపం చేస్తాడు. పాపం చేయడం వల్ల నరకానికి వెళతాడు. ఆ విధంగా మళ్ళీ దరిద్రుడై మళ్ళీ పాపాత్ముడవుతాడు. కావున కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలు అలాగే దీపాలు వెలిగించడం ద్వారా పాపాలు తొలగిపోతాయి.